గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మనము సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో డిస్కషన్ చేస్తున్నాం లేజర్ చాప్టర్ లో. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లేజర్ అంటే లైట్ అంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ బై ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి లేజర్ యొక్క ప్రిన్సిపుల్స్ ని స్టార్ట్ చేసాము. లేజర్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్తున్నాము. అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మనకి ఆటమ్ ని కన్సిడర్ చేసినట్టయితే ఈ ఆటమ్ లో వచ్చేసి మనకు ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి మనకి లోవర్ స్టేట్ లో ఎనర్జీ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఎనర్జీ అప్లై చేసినట్టయితే మనకి హైయర్ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్ అనేది అగైన్ ఇది ఇక్కడ మనకి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మనకి నెక్స్ట్ ఎనర్జీ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ మోడ్ అనేది జరుగుతుంది అనమాట. లైక్ దిస్. ఇక్కడ మనకి E1 అండ్ E2 అనే ఎనర్జీ స్టేట్స్ ని కన్సిడర్ చేసినట్టయితే మనకి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ కి మనము ఫోటాన్ ఎనర్జీని అప్లై చేసినప్పుడు అది మనకి మెటా స్టేబుల్ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్మ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా దీన్ని మనకు అబ్జార్ప్షన్ అని అంటాం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకునేది మనకి సెకండ్ ఎనర్జీ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ కి ఎనర్జీ అప్లై చేస్తే అది మనకి E2 స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. ఇక్కడ మనకి E2 స్టేట్ నుంచి మనకి E1 స్టేట్ లోకి, ఇక్కడ మనకి E2 స్టేట్ లో ఏదైతే ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుందో అది మనకి 10⁻⁸ సెకండ్స్ అనేది స్టే చేసిన తర్వాత అగైన్ అది గ్రౌండ్ స్టేట్ కి ట్రావెల్ అవుతుంది అనమాట, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలాగ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే ఎనర్జీ ఇచ్చింటే అది ముందు స్టేట్ లోకి వెళ్ళి ఉంటుందో అది అగైన్ మనకి గ్రౌండ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. ఆ ఎనర్జీని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ లో ఏం లేదు, మనం ఎంతైతే ఎనర్జీ అనేది ఇచ్చింటామో అదే ఎనర్జీతో అది రిటర్న్ బ్యాక్ గ్రౌండ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. ఆ ఇచ్చిన ఎనర్జీని అది రిలీజ్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటి అని అంటే మనకు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో వచ్చేపాటికి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ అబ్జార్ప్షన్ సిచ్యువేషన్ కన్సిడర్ చేసినట్టయితే అబ్జర్ప్షన్ సిచ్యువేషన్ లో మనకి ఎలక్ట్రాన్ అనేది మెటాస్టేబుల్ స్టేట్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మెటాస్టేబుల్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని E2 స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఎక్స్ట్రాగా ఎనర్జీ అప్లై చేసిన తర్వాత అగైన్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడానికి ఆల్రెడీ H2 అనే ఎనర్జీని అప్లై చేస్తుంటాం కదా. H2 అని అప్లై చేస్తుంటాం. ఇక్కడ 10⁻⁸ సెకండ్స్ తర్వాత కూడా ఇది కిందకి రాకుండా ఉంటే మనకు మళ్ళీ ఎనర్జీని 1 ఫోటాన్ ఎనర్జీని అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా 1 ఫోటాన్ ఎనర్జీ అప్లై చేసిన తర్వాత ఆ ఎలక్ట్రాన్ అనేది E1 స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ అబ్జర్ప్షన్ లో ఇచ్చిన ఎనర్జీ ఇక్కడ నుంచి E2 నుంచి E1 కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇచ్చిన ఎనర్జీ రెండు కూడా మనకి గ్రౌండ్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రావెల్ అయిన తర్వాత E1 స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. E2 నుంచి అప్పుడు మనకి H2 అనే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దీన్ని మనము స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని అంటాం. ఎందుకంటే మనకి అగైన్ ఇంకొక ఎనర్జీని కూడా అప్లై చేసి ఆ ఎలక్ట్రాన్ అనేది మనకి గ్రౌండ్ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని మనము స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి E1 ఎనర్జీ స్టేట్ లో వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్ ని కన్సిడర్ చేస్తున్నాము. 6 ఎలక్ట్రాన్స్ ని కన్సిడర్ చేస్తున్నాం. ఈ 6 ఎలక్ట్రాన్స్ ని కూడా మనము ఎనర్జీ అప్లై చేసినట్టయితే E1 నుంచి E2 లోకి ట్రాన్స్ఫర్ అవుతాయా. ఓకే. E1 నుంచి E2 లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత E1 నుంచి E2 లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అగైన్ ఇక్కడ నుంచి 10⁻⁸ సెకండ్స్ స్టే చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. అగైన్ ఇవి ఏమవుతాయి మనకి ఇక్కడ నుంచి మనకి రిటర్న్ బ్యాక్ అవుతాయి కదా మరి ఇక్కడికి.
థర్డ్ నుంచి అంటే మన 10⁻⁸ ఇక్కడ స్టే చేసిన తర్వాత అగైన్ నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ కి నెక్స్ట్ లో ఎనర్జీ స్టేట్ కి ఎలక్ట్రాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయి ఉంటాయా, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అనేవి స్టార్ట్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎనర్జీ ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ అనేది తగ్గి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి 4 గా ఉంటాయి. ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ అని ఇక్కడ స్టే చేస్తుంటాయి అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే N2 అంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే N2 N1 గా తీసుకున్నాం. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎనర్జీ స్టేట్స్ ని E1 E2 గా తీసుకుంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయని దాన్ని మనము N1 N2 గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే N2 స్టేట్ లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, N2 లో వచ్చేసి మనకి తక్కువగా ఉన్నాయి. దాన్ని మనం ఏం చెప్పొచ్చు, N2 ఈస్ గ్రేటర్ దాన్ N1. N2 అనేది మనకి N1 కన్నా గ్రేటర్ దాన్ గా ఉన్నదాన్ని మనము పాపులేషన్ ఇన్వర్షన్ అని అంటాం. ఓకేనా, పాపులేషన్ ఇన్వర్షన్ ఈస్ నథింగ్ బట్ N2 ఈస్ గ్రేటర్ దాన్ N1. N2 కన్నా N1 అనేది N1 కన్నా N2 అనేది గ్రేటర్ దాన్ గా ఉన్నదాన్ని మనము పాపులేషన్ ఇన్వర్షన్ అని అంటాం అనమాట. ఓకేనా, దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే the situation in which the number of atoms in the higher energy level, okay, the situation which the number of atoms in the higher energy level is greater than that the lower energy level. Okay na, ఇక్కడ మనకి N2 అనేది higher energy level కదా, N2 అనేది lower energy level. అంటే ఇక్కడ మనకి higher energy level లో greater than the lower energy level, the number of atoms of electrons in the higher energy level and the number of lower energy level. ఓకేనా, దీన్ని మనము పాపులేషన్ ఇన్వర్షన్ అంటాం. ఇక్కడ మనం పాపులేషన్ ఇన్వర్షన్ చేయడానికి ఏదైతే మెథడ్ అడాప్ట్ చేసుకుంటామో టు అచీవ్ ద పాపులేషన్ ఇన్వర్షన్ ఈస్ కాల్డ్ ఏ ఆప్టికల్ పంపింగ్. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, ఆటమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి హైయర్ ఎనర్జీ లెవెల్ కన్నా గ్రేటర్ గా ఉన్నదాన్ని మనము లోవర్ ఎనర్జీ అనేది గ్రేటర్ దాన్ గా ఉన్నప్పుడు N2 పాపులేషన్ ఇన్వర్షన్ అంటాము. ఈ పాపులేషన్ ఇన్వర్షన్ ని అడాప్ట్ చేసుకొని పాపులేషన్ ఇన్వర్షన్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఏదైతే మెథడ్ ని అడాప్ట్ చేసుకుంటామో పాపులేషన్ ఇన్వర్షన్ ని అచీవ్ చేయడానికి ఆ మెథడ్ ని మనము ఆప్టికల్ పంపింగ్ అని అంటాం. ఓకేనా, ఇది వచ్చేసి మనకు లేజర్ యొక్క ప్రిన్సిపల్స్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా, absorption of radiation, spontaneous emission, stimulated emission, population inversion. Okay na, these are the principle of the laser. And next వచ్చేసి ఏంటి అంటే అమ్మ, ఇక్కడ మనకి లేజర్ అదే విధంగా లేజర్ యొక్క కాంపోనెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లేజర్ యొక్క కాంపోనెంట్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయి అని అంటే ఒక నిమిషం అమ్మ, క్లియర్ గా ఉంది కదా పేపర్ అయితే. ఇప్పుడు మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్ చూస్తున్నాము. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్, ఓకే, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్ కనిపిస్తుంది కదమ్మా. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్ వచ్చేసి మనకి త్రీ మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి 3 కాంపోనెంట్స్ లేజర్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యాక్టివ్ మీడియం. ఓకేనా, ఇక్కడ మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ లేజర్, 3 కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్. ఫస్ట్ వన్ ఈస్ ద యాక్టివ్ మీడియా అండ్ B is the pumping source and C is the optical resonator.
ఆప్టికల్ రెజోనేటర్. ఇక్కడ మనకి 3 కాంపోనెంట్స్ ని మనం లేజర్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యాక్టివ్ మీడియా అండ్ పంపింగ్ సోర్స్ అండ్ నెక్స్ట్ ఆప్టికల్ రిజోనేటర్. ఆప్టికల్ రెజోనేటర్ ని ఈ మూడింటిని మనకు దీని యొక్క 3 కాంపోనెంట్స్ గా లేజర్ కి చెప్పుకోవచ్చు. వీటి యొక్క అరేంజ్మెంట్ ఇక్కడ మనకి మిర్రర్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మిర్రర్స్ ఇవి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి మిర్రర్. ఇక్కడ మనకి ఈ మిర్రర్ లో వచ్చేసి మనకి 100% రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మిర్రర్ లో మనకి 100% రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. 100% రిఫ్లెక్టింగ్ రిఫ్లెక్టింగ్ అనేది మనకి 100% ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసి ఈ మిర్రర్ లో వచ్చేసి మనకి సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సెమీ ట్రాన్స్పరెంట్ అంటే మనకి 90% రిఫ్లెక్టింగ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి యాక్టివ్ మీడియా ఉంటుంది. ఇక్కడ మనకి యాక్టివ్ మీడియా ఉంటుంది. ఇక్కడ మనకి యాక్టివ్ మీడియం. ఇక్కడ వచ్చేసి మనకి పంప్. ఇక్కడ వచ్చేసి మనకి పంపింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్ లో వచ్చేసి మనకి 100% రిఫ్లెక్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సెమీ మిర్రర్ లో వచ్చేసి మనకి సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 90% రిఫ్లెక్షన్ అనేది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ మనకి యాక్టివ్ మీడియం, తర్వాత పంపింగ్, సో వచ్చేసి ఆప్టికల్ రిజోనేటర్. ఓకేనా, ఈ విధంగా మనకి దీంట్లో అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ లేజర్ విషయానికి వచ్చినట్లయితే టైప్స్ ఆఫ్ లేజర్స్. ఇక్కడ మనకి అకార్డింగ్ ద లేజింగ్ మీడియం. ఇక్కడ వచ్చేసి మనకి అకార్డింగ్ టు లేజింగ్ మీడియం, అదేవిధంగా అకార్డింగ్ ద నేచర్ ఆఫ్ ఎమిషన్, అదే ఫీజియన్ పంపింగ్ స్కీమ్. ఇక్కడ మనకి లేజర్ యొక్క ఎన్ని టైప్స్ గా చెప్పొచ్చు అంటే లేజర్ యొక్క లేజింగ్ మీడియా మీద డిపెండ్ అయ్యి, అదేవిధంగా దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి కూడా డిపెండ్ అయ్యి మనకి లేజర్ యొక్క చెప్పొచ్చు. అదేవిధంగా దాని టైప్స్ ఆఫ్ లేజర్స్ ని మనము డిస్కషన్ చేయొచ్చు అనమాట. ఈ లేజింగ్ డిపెండ్ అయ్యి ఇక్కడ మనకి వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి అకార్డింగ్ టు లేజింగ్ మీడియా మీద డిపెండ్ అయ్యి ఏవి దాంట్లో లేజర్లు టైప్స్ అని అంటే, అకార్డింగ్ టు లేజింగ్ మీడియా the laser are classified as per the రిక్రూట్మెంట్ ఆర్ గ్లాస్ లేజర్. ఇక్కడ వచ్చేసి మనకి అకార్డింగ్ టు ద లేజింగ్ మీడియం మీద డిపెండ్ అయ్యి ఎలాంటి క్రిస్టల్స్ ఉన్నాయి అంటే గ్యాస్ లేజర్స్, అదేవిధంగా క్రిస్టల్ లేజర్స్, సెమీ కండక్టర్ lasers and liquid laser.
ఓకేనా. మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ది అకార్డింగ్ టు ద లేజింగ్ మీడియా. అక్కడ వచ్చేసి మనకి గ్లాస్ లేజరు, క్రిస్టల్ లేజరు, అదేవిధంగా సెమీ కండక్టర్ లేజరు, లిక్విడ్ లేజర్స్ అని మనకి లేజింగ్ మీడియా మీద డిపెండ్ అయి ఉన్నాయి. అదేవిధంగా నేచర్ ఆఫ్ ఎమిషన్ అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ ఎమిషన్ మీద డిపెండ్ అయ్యి మనకి ఎలాంటి లేజర్స్ ఉన్నాయంటే నేచర్ ఆఫ్ ఎమిషన్, ఎమిషన్ మీద డిపెండ్ అయ్యి ఎలాంటి లేజర్స్ ఉన్నాయంటే మనకు పల్స్డ్ లేజర్, పల్స్డ్ లేజర్, అదేవిధంగా కంటిన్యూస్ వేవ్ లేజర్ కూడా, అంటే మనకి కంటిన్యూస్ వేవ్ లేజర్స్ కూడా ఉన్నాయి. కంటిన్యూస్ వేవ్ లేజర్స్ అని వీటిని అనొచ్చు అనమాట. వేవ్ లేజర్స్, కంటిన్యూస్ వేవ్ లేజర్స్, కంటిన్యూస్ వేవ్ లేజర్స్ లో మనకి పల్స్డ్ లేజర్స్ ని చెప్పొచ్చు. ఇవి వచ్చేసి మనకి ఎమిషన్ మీద, అంటే వాటి యొక్క ఎమిషన్ మీద డిపెండ్ అయ్యి అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ ఎమిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా అకార్డింగ్ టు దేర్ వేవ్ లెంత్, అకార్డింగ్ టు దేర్ వేవ్ లెంత్ రీజియన్. ఓకేనా. అకార్డింగ్ టు దేర్ వేవ్ లెంత్ రీజియన్. ఫస్ట్ వన్ వచ్చేసి అకార్డింగ్ ద లేజింగ్ మీడియా అండ్ సెకండ్ వన్ ఇస్తే మనకి అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ ఎమిషన్. అదేవిధంగా వేవ్ లెంత్ రీజియన్, వేవ్ లెంత్ రీజియన్ మీద ఎలాంటి లేజర్స్ ఉన్నాయి అని అంటే వచ్చేసి మనకి విజిబుల్ లేజర్, ఇన్ఫ్రారెడ్ లేజర్, ఇన్ఫ్రారెడ్ లేజర్, అదేవిధంగా అల్ట్రా వైలెట్ లేజర్, అల్ట్రా వైలెట్ లేజర్, మైక్రోవేవ్ లేజర్, మైక్రోవేవ్ లేజర్ అండ్ ఎక్స్రే లేజర్, ఎక్స్రేస్ లేజర్. అకార్డింగ్ ద వేవ్ రీజియన్ దర్ ఇస్ ఏ లేజర్స్ విజిబుల్, అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ లేజర్, అల్ట్రా వైలెట్ లేజర్, మైక్రోవేవ్ లేజర్ అండ్ ఎక్స్రే లేజర్స్. ఇవి వచ్చేసి మనకి వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా అకార్డింగ్ టు ద పంపింగ్ స్కీమ్ మీద డిపెండ్ అయ్యి ఎలాంటి లేజర్స్ ఉన్నాయి అంటే పంపింగ్ స్కీమ్ మీద డిపెండ్ అయి ఉన్న లేజర్స్. ఇవి వచ్చేసి మనకి ఆప్టికల్ పంప్డ్ లేజర్స్, వచ్చేసి మనకు ఆప్టికల్లీ పంప్డ్ లేజర్, ఆప్టికల్లీ పంప్డ్ లేజర్, ఎలక్ట్రికల్ పంప్డ్ లేజర్. ఓకేనా. ఈ లేజర్స్ వచ్చేసి మనకి లేజర్స్ వచ్చేసి ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే అకార్డింగ్ టు లేజింగ్ మీడియా, అకార్డింగ్ టు లేజింగ్ మీడియా మీద ఎలాంటి లేజర్స్ ఉన్నాయి అంటే మనకు గ్యాస్ లేజర్, క్రిస్టల్ లేజర్, అదే సెమీ కండక్టర్ లేజర్, లిక్విడ్ లేజర్స్ అని మనకు ఉన్నాయి అనమాట. అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ ఎమిషన్ మీద డిపెండ్ అయ్యి మనకి పల్స్డ్ లేజరు, కంటిన్యూస్ వేవ్ లేజరు, అదే విధంగా మనకు అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చి అకార్డింగ్ టు వేవ్ లెంత్ రీజియన్ మీద డిపెండ్ అయి ఉన్న లేజర్స్ వచ్చేసి మనకి విజిబుల్ లేజరు, ఇన్ఫ్రారెడ్ లేజరు, అల్ట్రా వైలెట్ లేజరు, మైక్రోవేవ్ లేజర్ అండ్ ఎక్స్రే లేజర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి పంపింగ్ స్కీమ్ మీద ఆధారపడి మనకి చెప్పాల్సి ఏ విధంగా మనం లేజర్స్ చెప్పొచ్చు అంటే ఆప్టికల్ పంపింగ్ లేజర్, ఎలక్ట్రికల్ పంప్డ్ లేజర్స్ అని ఈ విధంగా మనము లేజర్స్ ని చెప్పచ్చు అనమాట. హౌ దే ఆర్ యాక్టింగ్ అంటే ఎలాగ వాటి యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి పంపింగ్ లేజర్స్ ని ఇలాగా మనము డిఫరెంట్ టైప్స్ గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి లేజర్స్ లో వన్ టైప్ అయిన రూబీ లేజర్ గురించి డిస్కషన్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఈ రూబీ లేజరు. ఓకేనా. ఇంతకు ముందన్న జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్పాము, రూబీ లేజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రూబీ లేజర్. రూబీ లేజర్ వచ్చేసి మనకి సాలిడ్ 3 లెవెల్ లేజర్ అనమాట. సాలిడ్ 3 లెవెల్ లేజర్ ని మనము రూబీ లేజర్. ఓకేనా. ఇక్కడ చూసినట్టే మనము రూబీ లేజర్ ని స్టార్ట్ చేస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఎగ్జామ్ కి. ఓకేనా.
రూబీ లేజర్. ఇక్కడ మనకి రూబీ లేజర్ వచ్చేసి మనకి ఓకే రూబీ లేజర్ వచ్చేసి మనకి సాలిడ్ 3 లెవెల్ లేజర్ అనమాట. 3 లెవెల్ సాలిడ్ 3 లెవెల్ లేజర్. సాలిడ్ 3 లెవెల్ లేజర్ అనమాట రూబీ లేజర్ అనేది మనకి. ఇక్కడ మనకి రూబీ లేజర్ అనేది సాలిడ్ ఓకేనా. ఈ లేజర్ యొక్క మీడియా దీంట్లో వచ్చేసి మనకి ఇట్ యూజ్ ఇక్కడ దీంట్లో వచ్చేసి మనము మెటాలిక్ యాక్టివ్ మీడియాని యూజ్ చేస్తాం అనమాట. మెటాలిక్ యాక్టివ్ మీడియాని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సాలిడ్ మెటీరియల్ యాక్టివ్ మీడియా ఓకేనా. ఇది వచ్చేసి మనకి సాలిడ్ 3 లెవెల్ లేజర్. దీంట్లో వచ్చేసి సాలిడ్ మెటీరియల్ ఆఫ్ యాక్టివ్ మీడియాని యూజ్ చేస్తాం అనమాట. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఓకేనా. దీని యొక్క కన్స్ట్రక్షన్ రూబీ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ ని చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రూబీ లేజర్ ఓకేనా. కన్స్ట్రక్షన్ ఆఫ్ రూబీ లేజర్ లోకి వచ్చేసి ఇక్కడ మనకి రూబీ లేజర్ వచ్చేసి మనకి సిలిండ్రికల్ క్రిస్టల్ తో తయారు చేసి ఉంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటి అని అంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుందంటే దీన్ని ఎలా తయారు చేసి ఉంటారు అంటే సింగిల్ సిలిండ్రికల్ క్రిస్టల్ ఓకేనా. దీని వచ్చేసి మనము సింగిల్ సిలిండ్రికల్ క్రిస్టల్ తో తయారు చేసి ఉంటారు. అదేవిధంగా ఎండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది ఎండ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా మనకి సిల్వర్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సిలిండ్రికల్ క్రిస్టల్ ని దీని యొక్క కన్స్ట్రక్షన్ లో యూస్ చేస్తారు. దీని యొక్క వన్ ఎండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాని ఒక వన్ ఎండ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా సిల్వర్ గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎండ్ వచ్చేసి మనకి పార్షియల్ గా సిల్వర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎండ్ వచ్చేసి ఏదైనా ఒక ఎండ్ ని కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క కన్స్ట్రక్షన్ లో వన్ ఎండ్ వచ్చేసి కంప్లీట్ గా సిల్వర్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే అనదర్ ఎండ్ వచ్చేసి other end is partially silver. పార్షియల్ గా సిల్వర్ చేసి ఉంటారన్నమాట. ఇక్కడ మనకి రూబీ రోజర్ వచ్చేసి మనకి గ్లాస్ ట్యూబ్ తో క్లోజ్ చేసి ఉంటారన్నమాట. అదేవిధంగా ఫ్లాష్ ల్యాంప్ అనేది కూడా ఆ క్లోజ్డ్ లో ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఓకేనా. సింగిల్ సిలిండ్రికల్ క్రిస్టల్ ఉంటుంది యూస్ చేస్తారు దీన్ని తయారు చేయడానికి. దాంతో పాటు దీన్ని వచ్చేసి వన్ ఎండ్ కంప్లీట్ సిల్వర్ గా ఉంటుంది. ఇంకొక ఎండ్ వచ్చేసి మనకి పార్షియల్ గా సిల్వర్ గా ఉంటుంది. దీన్ని వచ్చేసి మనకి గ్లాస్ ట్యూబ్ తో క్లోజ్ చేసి ఉంటారు. అదేవిధంగా ఫ్లాష్ ల్యాంప్ కూడా ఉంటుంది అక్కడ ఓకేనా. ద రూబీ rod is a glass tube and flash lamp ఓకే. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ది రూబీ వచ్చేసి మనకి అల్యూమినియం మొనాక్సైడ్ ని సమ్ ఆఫ్ ది అల్యూమినియం ఆటమ్స్ వేర్ రిప్లేస్డ్
క్రోమియం ఆటమ్స్, ఇక్కడ మనకి అల్యూమినియం ఆటమ్స్ ని క్రోమియం ఆటమ్స్ బదులుగా రీప్లేస్ చేయడానికి యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి అల్యూమినియం మోనాక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ ని యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే అల్యూమినియం ఆటమ్స్ ని రీప్లేస్ చేయడానికి క్రోమియం ఆటమ్స్ ప్లేస్ లో. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ క్రిస్టల్ సిలిండ్రికల్ క్రిస్టల్ యూస్ చేస్తారు దీని యొక్క కన్స్ట్రక్షన్ లో. వన్ ఎండ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా సిల్వర్డ్ గా ఉంటుంది, అనదర్ ఎండ్ వచ్చేసి పార్షియల్ గా సిల్వర్ గా ఉంటుంది. రూబీ రాడ్ వచ్చేసి ఎన్క్లోజ్డ్ బై ఏ గ్లాస్ రాడ్ అండ్ ఫ్లాష్ ల్యాంప్. ఓకేనా. అదేవిధంగా దీని యొక్క వర్కింగ్ చూసినట్టయితే అంతకన్నా ముందు దీని యొక్క సర్క్యూట్ చూడండి అమ్మా. దీని యొక్క సర్క్యూట్ ఎలా ఉంటుంది అంటే దీని యొక్క డయాగ్రామ్ చూసినట్టయితే మీరు దీని యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఓకే. రూబీ లేజర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పాము ఇక్కడ వచ్చేసి మనకు ఓకే ఇక్కడ ఈ ఎండ్ వచ్చేసి మనకి పార్షియల్ గా సిల్వర్డ్ ఉంటుంది. పార్షియల్ గా ఈ పక్క సిల్వర్డ్ ఉంటుంది, అనదర్ ఎండ్ వచ్చేసి మనకి క్లోజ్ గా అంటే కంప్లీట్ గా సిల్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పార్షియల్లీ సిల్వర్డ్, ఇది వచ్చేసి కంప్లీట్లీ సిల్వర్డ్. అదేవిధంగా దీని వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఎంక్లోజ్డ్ బై ఏ గ్లాస్ ట్యూబ్. అదేవిధంగా ఫ్లాష్ ల్యాంప్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది గ్లాస్ ట్యూబ్ లో ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ లోపల టూ ట్యూబ్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పార్షియల్ ఎండ్ అని చెప్పాము, పార్షియల్ సిల్వర్డ్ కి అదేవిధంగా కంప్లీట్ సిల్వర్డ్ కి పైన మనకి గ్లాస్ ట్యూబ్ తో ర్యాంప్ అనేది మనకి ఫ్లాష్ ల్యాంప్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి రూబీ రాడ్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి రూబీ ద్వారా వచ్చే బీమ్ ఆఫ్ లైట్ బీమ్, ఇక్కడ లేజర్ బీమ్. ఓకేనా. లైట్ బీమ్ ని మనము లేజర్ బీమ్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి రెసిస్టర్ కనెక్షన్, బ్యాటరీ కనెక్షన్. ఓకేనా. దీంట్లో వచ్చేసి రిఫ్లెక్షన్ అదే విధంగా ఎలాంటి వర్కింగ్ అనేది జరుగుతుంది అని అంటే ఇక్కడ వచ్చేసి మనకి స్విచ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇక్కడ మనకి పవర్ సప్లై. ఓకేనా. రిఫ్లెక్టర్ సిలిండర్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ సిలిండర్ ద్వారా ఇక్కడ ఉన్న సిలిండర్ ద్వారా రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్లాష్ ల్యాంప్ అనేది హై ఇంటెన్సిటీ ఫ్లాష్ ల్యాంప్స్ యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రూబీ రాడ్. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాము మిర్రర్స్ ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ దగ్గర మనకి 100% రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇంకొక మిర్రర్ దగ్గర ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ దగ్గర మనకి పార్షియల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, 90% రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి లేజర్ బీమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. రూబీ లేజర్ టూ మిర్రర్స్ గురించి చెప్పాము. టూ మిర్రర్స్ లో ఫస్ట్ మిర్రర్ వచ్చేసి మనకి 100% రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సెకండ్ మిర్రర్ దగ్గర మనకి పార్షియల్ రిఫ్లెక్షన్, దట్ ఈస్ ద 90% రిఫ్లెక్షన్. ఓకే. హియర్ ఇట్ ఈస్ ద రూబీ రాడ్ అండ్ we are using the flash lamp, it has a high intensity. Whatever we are using the flash lamp, it has a high intensity. Okay. And here it is the reflective cylinder and it is the power supply, it is the switch. Okay. And after looking the లేజర్ బీమ్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే లేజర్ బీమ్ యొక్క వేవ్ లెంత్ రీజియన్స్, అదేవిధంగా వాటి యొక్క వేవ్ లెన్స్ డిఫరెంట్ కలర్స్ కి డిఫరెంట్ వేవ్ లెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్తున్నాము. ఇక్కడ మనకి E1 E2 అనే ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనం లైట్ బీమ్ ని పంపించినట్టయితే పంప్ ద ఫోటాన్ ని మనం పంప్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అగైన్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి పంపింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి అగైన్ ఫోటాన్ యొక్క చార్జ్ అనేది అంటే గ్రౌండ్ స్టేట్ ఇది. ఇక్కడ E1 స్టేట్, E2 మెటా స్టేబుల్ స్టేట్. ఇప్పుడు వచ్చేసి మనకి E0 అనొచ్చు, E0 అనుకోవచ్చు, G అని అనుకోండి గ్రౌండ్ స్టేట్, E1 E2. ఇప్పుడు మన E1 ని మనం మెటా స్టేబుల్ స్టేట్ అని అంటామండి, లేదా ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే. మెటా స్టేబుల్ స్టేట్ ఆర్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. హియర్ ఇట్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్. ఓకే. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ లేదా హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్ అని కూడా అనొచ్చు. ఇదే కదా మనం లాస్ట్ హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకున్నాం. ఓకే. హియర్ వీఆర్ గోయింగ్ టు పంప్ ద ఫోటాన్ ని మనం పంప్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అగైన్ మెటా స్టేప్ 10⁻⁸ సెకండ్స్ ఇక్కడ స్టే చేసిన తర్వాత 10⁻⁸ సెకండ్స్ స్టే చేసిన తర్వాత అగైన్ మెటా స్టేబుల్ స్టేట్ లోకి రిటర్న్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ నుంచి అగైన్ గ్రౌండ్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీటికి డిఫరెంట్ వేవ్ లెన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం ఫోటాన్ పంప్ చేసినప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ ని మనం
4000 యాంగ్స్ట్రామ్స్ గా. తర్వాత మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ దట్ ఈస్ మెటాస్టేబుల్ స్టేట్ కి పంపించినప్పుడు మనకి దాని యొక్క వేవ్ లెంగ్త్ వచ్చేసి 6600 యాంగ్స్ట్రామ్స్ గా. అదే విధంగా మనకి మెటాస్టేబుల్ నుంచి గ్రౌండ్ స్టేట్ కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ట్రావెల్ అవుతుందో, ఆటమ్ అనేది ట్రావెల్ అవుతుందో, అప్పుడు మనకి దాని యొక్క వేవ్ లెంగ్త్ 6943 యాంగ్స్ట్రామ్స్ అనేది. డిపెండింగ్ దీస్ వేవ్ లెంగ్త్ వీ కెన్ సే ద కలర్ ఎగ్జాక్ట్. ఓకేనా. ఓకేనా. అదే విధంగా దీని యొక్క వర్కింగ్ ని చూసినట్టయితే ఇలాగా చూసాం కదా దీని యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రాము, అదే విధంగా దాని యొక్క వర్కింగ్, దాని యొక్క కన్స్ట్రక్షన్ చూసాం కదా. ఇప్పుడు మనము దాని యొక్క వర్కింగ్ చూద్దాం. ఓకే, రూబీ లేజర్ యొక్క వర్కింగ్. ఓకేనా. వర్కింగ్ వర్కింగ్ ఆఫ్ రూబీ లేజర్. వర్కింగ్ ఆఫ్ రూబీ లేజర్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ ని స్విచ్ ఆన్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఫ్లాష్ లైట్ ని స్విచ్ ఆన్ చేస్తాం. ఫ్లాష్ లైట్ ఆఫ్ ఫ్లాష్ ల్యాంప్ ఆఫ్ రూబీ లేజర్ స్విచ్ ఆన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, దీని యొక్క వర్కింగ్ లో ఫ్లాష్ ల్యాంప్ ఆఫ్ ది రూబీ లేజర్ ని స్విచ్ ఆన్ చేస్తాం. ఈ రూబీ లేజర్ ని స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి క్రోమియం అయాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది. క్రోమియం అయాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది కదా. క్రోమియం అయాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా. ఈ క్రోమియం అయాన్ అనేది అబ్జర్ప్షన్ ఫోటాన్ ఎనర్జీని అబ్జర్ప్షన్ చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఫోటాన్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ దట్ ఈస్ లెట్ కన్సిడర్ దే E1 సారీ G గ్రౌండ్ స్టేట్ E1 అండ్ ఇట్ ఈస్ ద E2. ఓకేనా అమ్మా. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ మనకి క్రోమియం అయాన్ని యూస్ చేస్తున్నాం. క్రోమియం యూస్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం, క్రోమియం ని యూస్ చేస్తున్నాం. ఒక క్రోమియం అయాన్ని యూజ్ చేసినప్పుడు దీనికి మనము ఫోటాన్ ఇస్తున్నాం. ఫోటాన్ ఇక్కడ మనకి ఫోటాన్ ఎనర్జీని ఇస్తున్నాం. ఇక్కడ ఫోటాన్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, E1 లోకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా ఎలక్ట్రాన్ అనేది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది E1 స్టేట్ లోకి అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏదైతే దాని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఏదైతే ఫోటాన్ అబ్జర్వ్ చేస్తుందో ఆ ఫోటాన్ యొక్క, ఇక్కడ మనము ఫోటాన్ ఎనర్జీని అప్లై చేస్తున్నాము. ఆ ఫోటాన్ యొక్క ఇక్కడ మనకు ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ వచ్చేసి 4000 యాంగ్స్ట్రామ్స్ గా ఉంటుంది. ఓకే, 4000 యాంగ్స్ట్రామ్స్ వచ్చేసి మనకి ఫోటాన్ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ నుంచి అగైన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా. ఇక్కడ నుంచి మనకి అగైన్ E1 నుంచి E2 స్టేట్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆప్టికల్ పంపింగ్ అనేది జరుగుతుంది. ఆప్టికల్ పంపింగ్ ని మనము E1 నుంచి E2 లోకి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ నుంచి మనం ఫోటాన్ ఎనర్జీని అప్లై చేసి క్రోమియం అయాన్ని E1 స్టేట్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేసాము. ఇక్కడ ఏదైతే మనం ఫోటాన్ యూస్ చేసామో ఆ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ వచ్చేసి మనకి 4000 యాంగ్స్ట్రామ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి అగైన్ మనము ఆప్టికల్ పంపింగ్ అంటే ఏంటమ్మా, పాపులేషన్ ఇన్వర్షన్ అని చెప్పాం కదా. పాపులేషన్ ఇన్వర్షన్ ని అచీవ్ చేయడానికి మనము ఆప్టికల్ పంపింగ్ యూస్ చేస్తాము అని చెప్పి పాపులేషన్ ఇన్వర్షన్ లో డిస్కషన్ చేశాం కదా. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి E1 నుంచి E2 లోకి ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి క్రోమియం అయాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫ్లాష్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్లాష్ ల్యాంప్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఇమీడియట్ గా ఏం చేస్తుంది అంటే నాన్ రేడియేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇక్కడికి మెటాస్టేబుల్ స్టేట్ లో. ఇక్కడ ఏమవుతుంది మనకి E1 నుంచి E2 లోకి ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఫ్లాష్ ల్యాంప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ ఫ్లాష్ ల్యాంప్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇమీడియట్ గా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది E1 లోకి జరుగుతుంది. ఇమీడియట్ గా మనకి E1 లోకి అంటే మెటాస్టేబుల్ స్టేట్ లోకి మెటాస్టేబుల్ స్టేట్ లోకి
ఎలక్ట్రాన్ అనేది అగైన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆటమ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నాన్ రేడియేషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఎక్సిస్ ఎనర్జీతో. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మనకి డస్ నాట్ అపేర్ ఎనీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్, ఎలాంటి మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది జరగదు. ఇక్కడ మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఎం కి జీ కి మధ్య మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది అచీవ్ అయి ఉంటుందో అక్కడ మనకి హై యాంప్లిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇన్వర్స్ పాపులేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం కదా, పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఉంటుంది వీటికి ఇద్దరి మధ్య అని చెప్పారు. ఈ పాపులేషన్ ఇన్వర్షన్ అచీవ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే హై యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. హై యాంప్లిఫికేషన్ అనేది ఈ రెండు స్టేట్ల మధ్య జరుగుతుంది. గ్రౌండ్ స్టేట్ అదేవిధంగా మెటాస్టేబుల్ స్టేట్ మధ్య మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది అచీవ్ చేయడం వల్ల మనకి హై యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఇక్కడ మనకి టూ రిఫ్లెక్షన్ డాట్స్ అనేవి అంటే మనకి ఏవైతే టూ రిఫ్లెక్షన్ డాట్స్ అనేవి రూబీ లేజర్ లో యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ టూ రిఫ్లెక్షన్ డాట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ టూ రిఫ్లెక్షన్ డాట్స్ యూజ్ చేస్తూ ఉంటాము మనకి రూబీ లేజర్ లో. ఇక్కడ మనకి టూ రిఫ్లెక్షన్ డాట్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి రూబీ లేజర్ నుండి 6000 ఇక్కడ మనకి 6943 యాంగ్స్ట్రామ్స్ వేవ్ లెంత్ అనేది అవుట్పుట్ గా రూబీ లేజర్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ద ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ క్రోమియం ఆటమ్స్ ఉంది ఫిగర్. ఇక్కడ మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీని యొక్క ఎం యొక్క లైఫ్ టైం వచ్చేసి మనకి -3 × 10⁻⁸ -3 సెకండ్స్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఈ2 దగ్గర వచ్చేసి మనకి E1 కి E2 దగ్గర మనకి -10⁻⁸ సెకండ్స్ లైఫ్ టైమ్ గా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ద యావరేజ్ టైమ్స్ ఇక్కడ మనకి మాక్సిమం టైం వచ్చేసి మనకి యావరేజ్ టైం వచ్చేసి మనకి గ్రౌండ్ స్టేట్ లోవర్ ఎనర్జీ స్టేట్ దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగడానికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏవైతే స్టేట్ క్యారెక్టరైజ్డ్ బై ది లాంగ్ టైమ్ ఈస్ కాల్డ్ స్టేట్, ఏదైతే మనకి లాంగ్ టైం అనేది స్పెండ్ చేసామో దాన్ని మనం మెటాస్టేబుల్ స్టేట్ అని అంటాం అనమాట. ఎందుకు మెటాస్టేబుల్ స్టేట్ అంటున్నాము అంటే ఇక్కడ మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి మెటాస్టేబుల్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా, ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి అగైన్ E2 లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే E2 గ్రౌండ్ తో పోలిస్తే E1 లోనే ఎక్కువసేపు మనకి ఆటమ్స్ అనేవి స్టే చేస్తాయి. ఎలాగంటే గ్రౌండ్ నుంచి E1 లోకి ట్రాన్స్ఫర్ అవుతాయా, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి అగైన్ మనకి ఎలా వచ్చేస్తాయి అంటే ఎక్కువ శాతం మనకి E1 స్టేట్ లో ఎలక్ట్రాన్స్ అనేవి లేదా యాటమ్స్ అనేవి స్టే చేస్తాయి. కాబట్టి మనకి మెటాస్టేబుల్ స్టేట్ అని దీన్ని అంటాం అనమాట. ఓకేనా, ఓకే అమ్మా, రూబీ లేజర్ చూద్దాం ఒకసారి మరి అగైన్. రూబీ లేజర్ అనేది మనకి సాలిడ్ 3 లెవెల్ లేజర్. ఓకేనా, రూబీ లేజర్ అనేది సాలిడ్ 3 లెవెల్ లేజర్. దీన్ని వచ్చేసి మనకి సాలిడ్ మెటల్ తో యాక్టివ్ మీడియాగా పనిచేస్తుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్టయితే సింగిల్ సిలిండ్రికల్ క్రిస్టల్ ని దీన్ని మేడ్ చేయడానికి యూజ్ చేస్తారు. దాంతో వన్ ఎండ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా సిల్వర్డ్ గా ఉంటుంది, అనదర్ ఎండ్ వచ్చేసి మనకి పార్షియల్ గా సిల్వర్డ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, రూబీ లేజర్ వచ్చేసి గ్లాస్ అదే విధంగా ఫ్లాష్ లైట్ తో ఎంక్లోజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా దీన్ని మేడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని యొక్క వర్కింగ్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుందమ్మా. ఓకేనా, గ్లాస్ ట్యూబ్, ఫ్లాష్ ల్యాంప్, ఇక్కడ వచ్చి రూబీ రాడ్. ఓకే, ఇక్కడ మనం దీని యొక్క వర్కింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి మనకి ఫోటాన్ ఎనర్జీని అప్లై చేస్తాము. ఆ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఉంటుంది. ఈ 4000 యాంగ్స్ట్రామ్ కలిగిన ఫోటాన్ అబ్జర్వ్ చేసి మనకి ఎలక్ట్రాన్ అనేది E2 లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రమ్ E1 టు E2 లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అగైన్ మనకి మెటాస్టేబుల్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 రాడ్స్ ని యూజ్ చేసి ఫ్లాష్ ల్యాంప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఫ్లాష్ ల్యాంప్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి ఇన్వర్షన్ పాపులేషన్ అనేది
అచీవ్ అయి ఉంటుంది. ఇన్వర్షన్ పాపులేషన్ అచీవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ 2 రాడ్స్ మధ్య మనకి వేవ్ లెంత్ అనేది అవుట్పుట్ 6943 యాంగ్స్ట్రమ్స్ అవుట్పుట్ వేవ్ లెంత్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ లైఫ్ టైమ్ ని స్పెండింగ్ లైఫ్ టైమ్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈవన్ యూ టూ యొక్క లైఫ్ టైం వచ్చేసి మనకి ఈవన్ యూ టూ యొక్క లైఫ్ టైం వచ్చేసి 10⁻⁸ గాను, అదేవిధంగా ఈవన్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే మెటాస్టేబుల్ స్టేట్ దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే అప్రాక్సిమేట్గా 3 × 10⁻³ సెకండ్స్ దీని యొక్క లైఫ్ టైం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా యావరేజ్ టైం అనేది ఎగ్జైటెడ్ స్టేట్ మేకింగ్ ద ఇక్కడ మనకి యావరేజ్ టైం అనేది ఎగ్జైటెడ్ స్టేట్ దగ్గర యూసేజ్ మన స్పెండ్ అనేది అయి ఉంటుంది అనమాట, కంపేర్ టు ద లోవర్ ఎనర్జీ స్టేట్. ఇక్కడ మనకి దీని యొక్క క్యారెక్టరైజ్ని చూడాలి అంటే క్యారెక్టరైజ్డ్ బై ది టైంని క్యారెక్టరైజ్ చేయాలి అని అంటే మనకి మెటాస్టేబుల్ దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా ఓకేనా అమ్మా? ఓకే, అర్థమైందా? ఓకే మేడం. డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? నాగలక్ష్మి, ఉదయ్ కుమార్, ఆంజనేయులు, మానస నలుగురు ఉన్నారు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఇది మీకు రూబీ లేజర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? అదేవిధంగా రేపు క్లాసులో మనకి రూబీ లేజర్ యూజ్, అదేవిధంగా లిమిటేషన్స్ కూడా చదువుకుందాం. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ అమ్మా? ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? నో డౌట్స్ కదమ్మా? డౌట్స్ లేవు కదా? ఉంటే చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, here I'm going to end the class. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి.